Hello children, good morning. Today we are going to discuss chapter 8. Let us see an amazing world. 5th class students workbook part 1. Glossary. Tourism. Visiting different places. అంటే టూరిజం అంటే పర్యాటక ప్రదేశాలను సందర్శించడం. Civilization. The most advanced stage of human social and cultural development and organization. సింపుల్గా తెలుగులో నాగరికత అని చెప్పచ్చు. ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ ఈజ్ బోత్ ద ప్రాసెస్ అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్టింగ్ ద స్ట్రక్చర్స్. నిర్మాణాలు. సో cash crops, a crop produced for its కమర్షియల్ వాల్యూ, వాణిజ్య పంటలు అన్నమాట. ఇందులో మొదటగా మనం వర్క్షీట్ 1 చూద్దాం. వర్క్షీట్ 1 కాన్సెప్ట్ ఇంట్రడక్షన్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలను చూచి వ్రాయండి. ఇక్కడున్న పదాలను చూచి అలాగే రాయడం అన్నమాట. abroad, airport, transport, travel, etc. Write the means of transport. ప్రయాణ సాధనాలు రాయండి. ఇక్కడున్న ప్రయాణ సాధనాల పేర్లు వ్రాయాలి. ఏంటిది? ఎస్, బస్, ట్రైన్, ఏరోప్లేన్, షిప్. థర్డ్ పాయింట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇఫ్ యూ వాంట్ టు గో అబ్రాడ్, వాట్ వుడ్ యూ నీడ్? విదేశాలకు వెళ్ళాలంటే ఏ ఏ పత్రాలు అవసరం? యు మస్ట్ హ్యావ్ a valid passport and visa. ఓకేనా? మనము అబ్రాడ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి పాస్పోర్టు, వీసా అనేవి ఉండాలి. హౌ డు యూ ట్రావెల్ అబ్రాడ్? నువ్వు విదేశాలకు ఎలా వెళ్తావు? వి కెన్ ట్రావెల్ అబ్రాడ్ through buses, train, aeroplanes, ships also. What are the main means of transport to go abroad? ముఖ్యమైన ప్రయాణ సాధనాలు ఏవి? మనం అబ్రాడ్ వెళ్ళడానికి ముఖ్యంగా ఉపయోగించేటువంటి ప్రయాణ సాధనాలు ఏరోప్లేన్, ట్రైన్, షిప్. Nowadays, mostly we can use aeroplane only because of time saving. సో మనం ప్రస్తుత కాలంలో ఏరోప్లేన్లనే ఎక్కువగా వాడతాం మనం ప్రయాణించడానికి, త్వరగా చేరిపోవచ్చు కనుక. లెట్ us see an amazing వరల్డ్లో వర్క్షీట్ 2 ఇవాళ మనం చూద్దాం. కాన్సెప్ట్. వై డు వి నీడ్ అన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలను చూచి రాయండి. సో మనం ఇక్కడ
ఈ పదాలను రాద్దాం. ఇంటర్నేషనల్. ఈ పదాలు చూసి రాయడమే కాదు, దీంతోపాటు స్పెల్లింగ్స్ నేర్చుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డొమెస్టిక్, పీపుల్, POPLE, ఏరోప్లేన్, AEROPLANE, ఎక్స్పెన్సివ్, EXPENSIVE, బిజినెస్, BUSINESS, బిజినెస్, బ్యాడ్మింటన్, BADMINTON, బ్యాడ్మింటన్, షిప్, SHIP, షిప్, ఎంప్లాయ్మెంట్, EMPLOYMENT, ఎంప్లాయ్మెంట్, టూరిజం, TOURISM, టూరిజం. నెక్స్ట్, మైండ్ మ్యాప్. పీపుల్ ట్రావెల్ టు అబ్రాడ్. ప్రజలు విదేశీ ప్రయాణం చేయడానికి ఏ వాహనాలు ఉపయోగిస్తారనేది ఇక్కడ మళ్ళీ ఇచ్చాడు. షిప్ తర్వాత మనం ట్రైన్ చెప్పుకుందాం. ట్రైన్ తర్వాత ఏరోప్లేన్, AEROPLANE, ఏరోప్లేన్. బస్ కూడా ఉపయోగిస్తాం. సో ట్రైన్, ఏరోప్లేన్ని మనం తెలుగులో విమానం అంటాం కనుక విమానం అని రాద్దాం. బస్. ఓకేనా? అయింది. నెక్స్ట్ చూడండి, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇఫ్ యూ గెట్ ఏ జాబ్ అబ్రాడ్, డూ యూ వాంట్ టు గో? నీకు విదేశాలలో ఉద్యోగం లభిస్తే నువ్వు వెళ్తావా? ఎస్, వెళ్తాను. ఎస్, ఐ విల్ గో. అవును, నేను వెళతాను అని రాస్తే సరిపోతుంది. People traveling abroad need to go to domestic airport or international airport. Why? ప్రజలు విదేశాలకు ప్రయాణం చేయాలంటే దేశీయ విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమా? ఎందుకు? ఎస్, అవసరమే. ఎందుకు? బెటర్ cargo handling, facility, better handling facility, especially capital goods and high value items transportation. Worksheet 3, exports and imports, ఎగుమతులు దిగుమతులు. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలను చూచి రాయాలి. సో ఈ పదాలు అనేవి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించిన పదాలు అయి ఉంటాయి. సో ఎక్స్పోర్ట్, EXPORT, ఎక్స్పోర్ట్. IMPORT, ఇంపోర్ట్. బనానా, BANANA, బనానా. FRUITS, ఫ్రూట్స్. లెమన్. బ్రకోలీ, BRACHOLI, బ్రకోలీ. స్ట్రాబెర్రీ, STRAWBERRY, స్ట్రాబెర్రీ. కివి. డ్యూరియన్ ఫ్రూట్, DURAIN, డ్యూరియన్. ఫ్రూట్, FRUIT, ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్, DRAGON, డ్రాగన్.
F-R-U-I-T, fruit. Pomegranates, P-O-M-E-G-R-A-N-A-T-S, pomegranates. Choose the given things and put them in the table. కింది వాటిని గుర్తించి సరైన బాక్స్లో రాయండి. కివి, ఆరెంజ్, బనానా, డ్రాగన్, pomegranate, strawberry, broccoli, and cashew fruit or jeedi mamidi fruit. Let us see an amazing world, our exports and our imports. మనం ఏమేమి ఎగుమతి చేస్తున్నాం, ఏమేమి దిగుమతి చేస్తున్నాం అనేది రాయాలి. మనం ఇందాక చూసినటువంటి పళ్ళలో మ్యాంగోస్ని మనం ఎగుమతి చేస్తాం, ఎక్స్పోర్ట్. మ్యాంగోస్, బనానాస్ కూడా, బనానా, పొమగ్రనేట్స్, ఆరెంజ్, అంతే అనుకుంటా. క్యాష్యూ ఫ్రూట్ కూడా మనము ఎగుమతి చేస్తాము. దెన్ మళ్ళీ వెనక ఉన్న వాటిలో ఏది దిగుమతి చేసుకుంటామంటే కివీ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, బ్రోకోలీ, వీటిని మనము దిగుమతి చేసుకుంటాం. ఓకేనా పిల్లలు? సో క్యాష్ క్రాప్స్లో మనము ముఖ్యంగా రైస్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటాం, అమ్ముతుంటాం ఎక్కువగా. సో రైస్, షుగర్ కేన్ కూడా, చెరుకు, కాటన్, పత్తి ఎక్కువగా పండుతుంది కాబట్టి అది అమ్ముతుంటాం. మ్యాంగో అండ్ టొబాకో, ఇవి ఎక్కువగా మనం అమ్ముతూ ఉంటాం, వాణిజ్య పంటలు అన్నమాట. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. వాట్ ఆర్ ది క్రాప్స్ గ్రోన్ ఇన్ యువర్ సరౌండింగ్స్? మీ పరిసరాలలో ఏ ఏ పంటలు పండుతాయి? ఇన్ అవర్ సరౌండింగ్స్ మోస్ట్లీ వి క్రాప్స్ wheat, rice, sugarcane, cotton, chili, పొటాటో ఎక్సెట్రా, వీటిని ఎక్కువగా మనం పండిస్తాం. హౌ ఆర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ క్యారీడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్? త్రూ ద ట్రాన్స్పోర్ట్. వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ క్యారీడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకేనా? ఇక్కడికైనా ఆపేయచ్చు, లేదా త్రూ ద ట్రాన్స్పోర్ట్ we carried vegetable and fruits from one place to another place. Worksheet 4, Exports and Imports activity. Rewrite the following words. Import goods, IMPORT, import, goods, 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 export goods, vegetables, HAND, hand, cart, 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 hand cart, CROPS, crops, SUPPLY, supply.
ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంపోర్ట్? దిగుమతి అనగా బ్రింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ into a country from abroad for sale. ఏదైనా వస్తువు కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి తెచ్చుకున్నట్లయితే దాన్ని మనము దిగుమతి, ఇంపోర్ట్ అని అంటాం. వై డూ పీపుల్ ఇంపోర్ట్ గూడ్స్? పీపుల్ ఇంపోర్ట్ goods for their needs and also sourcing products that don't exist in the country borders. అంటే మన కంట్రీలో పండనటువంటి వాటిని కూడా మనకు అవసరమైనప్పుడు మనము దిగుమతి చేసుకుంటాము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్? ఎగుమతి అనగా ఏమిటి? ఏ ప్రొడక్ట్ ఆర్ goods which are excess are sent to other place is called export. Why do people export goods? ప్రజలు వస్తువులను ఎందుకు ఎగుమతి చేస్తారు? To earn money. To earn money. What is the benefit of exporting? Increasing లేదా increases our sales potential and get much money. List the things which are imported to your village and also what is exported from your village to other places. మీ గ్రామం నుంచి వేరే ప్రదేశంలకు ఎగుమతి మరియు వేరే ప్రదేశం నుంచి మీ గ్రామంకు దిగుమతి అయ్యే వస్తువులు వ్రాయము. ఇక్కడ నెంబర్ వేసాము. సో మా ఊరు నుంచి ఎక్కువగా చింతపండు కాబట్టి tamarind. So nearby states Karnataka and Tamil Nadu. Only roadways. Two, famous for Ponganuru cows. Various places in India. Roadways. So we import fishes from Nellore district. These also in roadways. We export mangoes other countries.
airways and trains also. We export tomato from nearby districts Nellore, Kadapa, etc. in roadways. సో చిల్డ్రన్, ఇప్పటి వరకు మనం 4 వర్క్షీట్లు పూర్తి చేసుకున్నాం. లెట్ us సీ ఎన్ అమేజింగ్ వరల్డ్లో రిమైనింగ్ 4 వర్క్షీట్లు అనేవి నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. సో ఎప్పుడు మన ఛానల్ని సందర్శిస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చాట్ బాక్స్లో అడిగితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ పిల్లలు. టేక్ కేర్. బీ హ్యాపీ.